తెలుసా? తెలీదు. తెలీదా? ఇట శంకరయ్య గారు అల్లుళ్ళం, పెళ్లి కొడుకు బావలం. అయితే మీకేం పాటలు వచ్చు? అన్నీ వచ్చు. అన్ని వచ్చా? వివాహ భోజనం. చోళీకి పిచ్చే వేసుకోండి. చూసండి. అలాగేనండి. ఓకే, అర్థమైపోయింది. ఇదిగా పెళ్లిలో ఎవరైనా వాయించమంటే చోళీకి పిచ్చేని వాయించాలి. జీలకర్ర పెట్టిన చోళీకి పిచ్చే, బెల్లం పెట్టిన చోళీకి పిచ్చే, తలంబ్రాలు పోసిన చోళీకి పిచ్చే, ఉంగున్న చోళీకి పిచ్చే, నుంచున్న చోళీకి పిచ్చే. ఎందుకంటే పెళ్లి కొడుకు మా ముగ్గురికి బామర్ది కొంచెం సరసం అన్నమాట. ఏ మాత్రం తేడా వచ్చిందో మీ అందరికి చోళీ పిచ్చరే. సార్, శంకరయ్య గారు అల్లుళ్ళు వాయించమన్నట్టండి. దాన్ని మార్చి వేరేది వాయిస్తే చంపేస్తామన్నట్టండి. మాంగారు, మన పెళ్ళాలు డబ్బు సరిగ్గా అడగలేకపోయారు. మగాళం కదా, మనం అడిగేద్దామా? అడిగేద్దాం. మనం మాట్లాడుకునేది ఇప్పుడు ఏంటి మనం మాట్లాడుకునేది? వంట గరిట పెంట చాటాను, అవతల పెద్దవాళ్ళు వస్తున్నారు. మీరు ఇలా మాట్లాడితే డబ్బు పేరుతో నా కాళ్ళ కట్టం పడకండి. ఇదేంటి, నువ్వు కూడా తంగిడి స్టేజ్ లో తమ్ముడన్నే వాళ్ళందరికీ ఆదర్శం, స్టార్టింగ్ పాయింట్. ఏమండి, అల్లుళ్ళకి బట్టలు అల్లుళ్ళకి బట్టలు పెట్టడం ఆచారం, తీసుకోండి. రండమ్మా, పెళ్లి పనులు చూద్దరు గాని. మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం. రాక ఆ వచ్చే వాళ్ళే శంకరయ్య అల్లుళ్ళు. ఏయ్ సార్, వాళ్ళని వెనక సీట్లో పంపించు. అలాగే సార్. ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు? ఈ సీట్లు విఐపీల కోసం. మేము విఐపీలువే. పెళ్లి కొడుకు మాకు వేలు వేడమని బామ్మరిది. అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, సీట్లు ఖాళీ చేయండి. బత్తలైపోతురే. ఏట్రా సీటు ఖాళీ చేసేది? బొట్లో బాటలు. వద్దు తమ్ముడు, ఇది మ్యారేజ్. అమ్మో, వంటశాలలో పోపు మారిపోతుంది. ఇదిగో శంకరయ్య గారు, ఒక్కరూ పెళ్లి మండపం చూడటం లేదు. 4 బయట చాపి ఎవరి కూడా చూసుకోవడం సరిపోతుంది. అయ్యా, నాదో చిన్న సలహా. ఏమిటి? ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుకలు పెట్టి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది. చెప్పు. ఏమీ లేదు, భోజనాల సెక్షన్ ఇప్పుడు ఓపెన్ చేశామనుకోండి, వీళ్ళంతా వెళ్ళి ఫుడ్ మీద పడతారు, ఈ టంగు బిజినెస్ మానుకుంటారు. ఊరండి. కరెక్ట్, మంచి సలహా ఇచ్చావు. వెళ్ళే పని చేద్దాం పదండి. ఏమండి, భోజనాలకు వెళ్దాం. ఏమండి, తిండి. అరే కిరమప్పో జింగి జారి కిరమప్ప అచ్చుల్లా గుజ్జుల్లా గుమ్మాలక్కడి గుమ్మప్పో కిరమప్పో జింగి కిరమప్పో జింగి జారి కిరమప్ప అచ్చుల్లా అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి.
వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు. ఇందాక పెద్దలుడు పోపు మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్లి వంట సెట్ చేశాడు. అల్లుళ్ళు మనే దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఆకులు ఎత్తి పడేస్తున్నాడంటే కిరమప్ప జింజారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమ్మలకడి గుమ్మప్ప కిరమప్ప జింజారి. ఏంటయ్యా? మీ మామగారిని డబ్బులు అడిగావా? ఎందుకు? ఎందుకంటే నా బాకీ ఎలా తిరుగుతావు? హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు టైం ఇచ్చాడు, నువ్వు అప్పుడే తగులుకున్నాడా? ఇలా డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంతిదే. టేబుల్ ఖాళీ అయిపోయింది, పదండి పదండి. వారి విందు ఓహో మనకే ముందు. నువ్వు కూడా తమ్ముడనే పద. ఎరా మాట తేడా వస్తుంది, ఉగ్గు కానీ మింగేసావా? ఉగ్గు కాదు, మగ్గేసా. భోజనం ముందు మన నోటికి మగ్గైపోతే నోటికి పుట్టెక్కదు. ఏ లేడీస్, మీరు కూడా పద. లేవండి. ఏయ్, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు, మీరు తర్వాత బంతిలో కూర్చుంది. కానీ లేవండి. అన్నం తింటున్న వాళ్ళని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం. డ్రైనేజ్ బద్దలైపోద్ది. నేను దేన్నైనా చేయిస్తాను కానీ ఇన్సల్ట్ మాత్రం చేయించలేను. భరించక ఏం చేస్తావు? ఏం చేస్తాడా? తిరగమూత పెట్టాడంటే పెళ్లి కాస్త పెంట అయిపోతుంది. నేను ఎమ్మెల్యేనన్న సంగతి నీకు తెలుసా? నేను ఎంపీని, ఆ సంగతి నీకు తెలుసా? ఆ? నువ్వు ఎంపీదా? ఎస్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్, రాస్కెల్స్? గెట్ అవుట్. అన్నం తింటున్న వాళ్ళ మధ్యలో లేవమంటావు అంట్లాగా? నేను అట్లకారుతో పొడుస్తా. ఏంటి బావ గారు, ఏం జరిగింది? ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు? మీ కూతుళ్ళకి అల్లుళ్ళకి జరగకూడనంత అవమానం జరిగింది. అవును, నీకు ఈ కూతురు అల్లుడు కావాలా లేదా ఈ లుచ్చలు కావాలా తేల్చుకోండి. నువ్వు ఉద్రేకపడకయ్యా బాబు, నువ్వు ఊరుకో. అసలు ఏం జరిగింది సార్? ఏ రాష్ట్రంలోనూ ఏ ఎమ్మెల్యేకి జరగనంత అవమానం ఈ రోజు నాకు ఇక్కడ జరిగింది. వెంటనే ఈ బద్మాషులను బయటికి పంపించకపోతే ఈ పెళ్లి ఆపు చేస్తాను. ఏయ్, ఎలా జరిగిందో నేనే చేస్తాను, తేల్చేస్తాను. ఎప్పుడే తేల్చేస్తాను. ఏంటి ఏమైంది? రా చెప్తాను అంతే. ఏయ్, ఆగండ్రా. పెళ్లి పందిరిని ఆలోచిస్తున్నాను. మర్యాదగా పెళ్లి కొడుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టండి, లేదా ఇక్కడ జరగబోయేదానికి నేను బాధ్యుడిని. సుషేప మరిదే మమ్మల్ని ఎంత అవమానిస్తున్నాడు. ఆయన కావాలి, మేం కావాలి తెలుసుకో. అందరికి పెళ్లి చేయడానికి వీల్లేదంటే. ఆయన ఇవాడు వచ్చాడు, మీ కూతురు మేము ఎంత బాగా చూసుకుంటున్నాం. ఆయన కావాలో మేం కావాలో తేల్చుకోండి. అవును, తాళి కట్టక ముందు అవమానించాడు, తాళి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టింగులు పెడతాడు. బామర్దే, నీకు ఆ పిల్ల కాకపోతే చేస్తాను. పద. పెళ్లికి వచ్చిన కుక్కలారా, పడేసిన 4 మెతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. కుక్కలకి ఎక్కడ అంటే మక్కలు కొట్టి కక్కులు కుక్కేసి మీద ఫినాయిల్ ఏంటో ఊర కుక్కలా మరుగుతున్నావు? తరుగుతుంటే ఆపలేని మగాడు. ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఈ పెళ్లి ఆపేయమంటావా? కొడుకు పెళ్లి ఆపమని నేనే కాదు, ఏ తల్లి అందు. కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బలైపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు. నువ్వు ఇంకొక మాట మాట్లాడమంటే కన్న తల్లని కూడా చూడను. గిరి, నువ్వు ఊరుకో. ఇంకో చూడండి, చేసింది తప్పని మీరు మా మామగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి, లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పులిస్త్రాకుల కన్నా హీనంగా చూస్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎందుకు? పోదాం పనండి. కరెక్ట్. మన వాళ్ళకి అక్కలేనప్పుడు వాళ్ళ పట్ల మనకెందుకు? ఇప్పుడు మీకు మొగుళ్ళు కావాలంటే మాతో కలిసి రండి. వీళ్ళే ముఖ్యం అనుకుంటే ఇక్కడ పడి సావండి. వాళ్ళు మనతో ఎందుకు వస్తారు బెదరు? వాళ్ళకి తల్లిదండ్రులు అంటే వెర్రి తీపి. బెల్లం ముక్కని పంచదారలో ముంచుకు నంచుకు తినేంత వెర్రి తీపి. ఇంకా మనకి ఇక్కడే పని, రండి పోదాం. అమ్మా,
అల్లుళ్ళంటే సరి ఏదో అలిగి వెళ్ళిపోయారు. మీరు కూడా అమ్మా నాన్నలు అవమానించి వెళ్ళిపోతారా? నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది. అమ్మా, మేము నిన్నో మాట అడుగుతాం, దానికి సమాధానం ఉందా నీ దగ్గర? మీ ఆయన ఎటువంటి వాడేనా? నీ కాపురం వదిలేసి మాతో రాగలవా? రా చూద్దాం. అలాగే మా మొగుళ్ళు ఎటువంటి వాళ్ళైనా మేము వాళ్ళతోనే ఉంటాం. మేము మీ కూతుళ్ళవేనమ్మా. ఏంటయ్యా అలరే? టంగు ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, తాయే వస్తోంది. బాబు కృష్ణ కృష్ణను తృష్ణ తృష్ణ. దానిదేముంది ఆఫ్టర్ ఆల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యో బాబోయ్, ఇప్పుడుగా పోలేని సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంకా నా వల్ల కాదు, అసలే జిడ్డు కేసులు. ఇదిగా రేయ్, నేను చేస్తా. అన్నయ్య, మీ ఇంట్లో నుంచి ఎవడు చెమటలు కక్కుండా వెళ్ళిపోతున్నాడు. అరే, పట్ట పగలే ఇంటికి వచ్చి పడుచుకున్నాడు ఎవడే? ఏమిటా విధవనమానాలు? పెళ్లిలో మనం కోపగించుకొని వచ్చేసాం కదా, అందుకని అమ్మ సారి పంపించింది. ఆవుతో విరోధం, దూడతో ఫ్రెండ్షిప్ అన్నమాట. మీ తమ్ముడు మీ నాన్న కలిసి చేసిన అవమానం గుర్తుంచుకుంటే ఈసారి తీసుకునేదానివే కాదు. అందుకే అంటారు అత్తిల్లు హాటు, పుట్టిల్లు స్వీటు అని. పంతాలు పట్టింపులు మాకు ఉంటాయి, కానీ తల్లి ప్రేమతో పంపించిన వాటిని కాదంటే అంటేది అంటతో ముట్టేది ముట్టదు. మాటకు మాట సమాధానం చెప్తే తోటకూర తరిగేస్తానంటే. అంటే మా పుట్టింటి నుంచి డబ్బు తీసుకురాలేదనేగా అంత పెద్ద మాటలు అంటున్నారు. అవునే, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళే. డబ్బు పొమ్మంటే ముత్యాలకు పంపినట్టు ఈ పప్పలు పంపారు. దరిద్రులు 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 దరిద్రులు. మా వాళ్ళని దరిద్రులు గిరిద్దులు అంటే అస్సలు ఒప్పుకోను. పౌరుషం వచ్చిందా? ఆ పౌరుషం మీద మీ నాన్న దగ్గర ప్రదర్శించి డబ్బు పట్ల, లేకపోతే కోపం మారిపోతుంది. అరే పాచిపోయిన మిఠాయిలు, కుళ్ళిపోయిన అట్టుపళ్ళు వాళ్ళు పంపించారు. సరే, నువ్వెందుకు తీసుకున్నావే కక్కుర్తిదన్నా? మా అయ్య పోయాక నీకు గేర బాగా పెరిగిపోయింది. పెద్దవాళ్ళని కొడతావా? పెంట మనుషులు, పెంట బుద్ధులు. అవునే, పెంట పని చేసేవాడికి పెంట బుద్ధులే ఉంటాయి. ఆ విషయానికి వస్తే మీ నాన్న తమ్ముడు కలిసి నీకు కట్నం ఇవ్వకుండా నాకిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు చెప్పు, ఎవరితో పెంట బుద్ధి? చెప్పు, ఎవరి? అమ్మా ఎట్రా ఎట్రా, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఏది అక్కడ వెళ్ళిపా. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ స్ప్రే మీద ఒట్టేసి. అబ్బా అక్కడికి వెళ్ళిపోయావా? ఓకే, ఈ స్ప్రే మీద ఒట్టేసి చెప్తున్నాను. వెళ్ళు, వెళ్ళి మీ బాబు నాకు ఇవ్వాల్సిన ₹1,00,000 క్యాష్ పెట్టుకోరా. చెక్కులు గిక్కులు వచ్చావా? వచ్చావా? కక్కుసులో కుక్కేసి కాళ్ళు నొక్కేసి మీద ఇవన్నీ ఏరి పెట్టవా? దీన్ని రోడ్డు మీద ఇచ్చేసి వస్తారు. తర్వాత మనతో కలిసి తిందాం. వెళ్ళిపా. రండమ్మా రండి. అబ్బాయి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఇటు పక్కకి రాలేదు. వాళ్ళు పెళ్లిలో కోపగించుకుని వచ్చేసారు, కానీ వాళ్ళలా నేను పట్టుదలగా ఉండగలనా? పిల్లల్ని ఒకసారి చూసిపోదామని. ఈ కాలం పిల్లలకి అవన్నీ ఏం తెలుస్తాయి? కవిత, ఎవరొచ్చారో చూడు. పదండి. వదినా. ఏ పెళ్లిలో మీరంతా కలిసి చేసిన అవమానాలు భరించలేక చచ్చావా బ్రతికావా అని చూసిపోదామని వచ్చావా? మేము చావు, పౌరుషం లేని మనుషులం కదా, మేమెందుకు చేస్తాం? ఎందుకే అంత మాటలు? ఆ పెళ్లి మంటపంలో అందరు మగవాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను ఒక్కదాన్ని నేనేం చేయగలను? తాళి కట్టే రోజు నుంచి మీ నాన్న నన్ను పెళ్ళంగా చూడలేదే. తలుపు తాడు కట్టిన పాడిగేదిలా చూశారు. ఒక్కసారైనా ఆయన నా మాట వినుంటే మీరింకా పెద్ద చదువులు చదివి ఉండేవాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు దొరుకుండేవి. ఇంతకాలం ఆ ఇంట్లో పని మనిషి కట్టే హీనంగా కాలం గడుపుతూ వచ్చానే. కూతురు అయినా సిక్కు విడిచి చెప్తున్నానే, ఆయన నా శరీరాన్ని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారైనా నా మనసును అర్థం చేసుకోలేదే. అమ్మా ఊరుకోమ్మా, ఇప్పుడు నేనేమన్నానని? కూర్చో. ఏదో కోపంలో అంటే ఇంత బాధపడతావు ఎందుకమ్మా? ఏడో కవిత. అక్క,
ఏమైందక్క? ఏమైంది? ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? ఒట్టి గొడవ కాదే, మా ఆయన నన్ను గొడ్డును బాదినట్టు బాదాడు. ఈ చెయ్యి ఎత్తలేకపోతున్నాను, దించలేకపోతున్నాను. నా పెంటడు ఇలా చేశాడంటే దీన్ని వంటాడు, దీన్ని అనరా అని మాటలని మెడపెట్టి బయటికి గెట్టాడు. బ్లడీ ఓల్డ్ కుకింగ్ రాస్కల్. అలా ఎందుకు చేస్తున్నారే? వాళ్ళకి ఏమొచ్చింది? పోయే కాలం. పెళ్లిలో మీరు వాళ్ళని బాగా గౌరవించారు కదా, తట్టుకోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కవిత, వాళ్ళు చచ్చినా మారరే. వాళ్ళు మారిపోయారని మనం నమ్మాం చూడు, అందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. వాళ్ళతో కాపురం చేసే కన్నా గుక్కడి విషయం తాగి చావడం నయ్యం. అవే మాటలే. వాళ్ళు మీ మీద చేసుకునేదాకా వచ్చారంటే ఇక మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. వాళ్ళంతటి వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పాకే వెళ్ళండి. ఈలోగా నేను వెళ్ళి వాళ్ళని 4 కడిగేసి వస్తాను. కవిత, ఇది మొగుడు పెళ్ళాల మధ్య గొడవే. నువ్వు వెళ్ళి రభస చేయకు. రభస లేదు, గడిది గుట్ట లేదు. నువ్వెలాగో అడగలేవు, వెళ్ళి నన్నేను అడగనే. ఎందుకు నేను ఊరుకుంటే రేపు రోడ్డు మీద పడేసి కొడతారు. ఆడవాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు. ఇడియట్స్. అన్నయ్య, ఈ మొక్క తిన్న బలం. అన్నయ్య, మన పిల్లలు ఉమ్ము తడి పెట్టి డబ్బులు లెక్క పెడుతుంటారు. కాసేపట్లో కూసేపట్లో ఆటో దిగుతారు. ఎందుకంటే మా ఆవు నేను కొట్టిన కొట్టులాడిది. నిజమేరా, ఇవాళ నుంచి నీకు పెంటడని నాకు వంటడని బిరుదులు పోయి ఓనర్ అని చరిత్ర మొదలవుతుంది. అన్నయ్య, ఆటో వచ్చింది. డబ్బు తెచ్చి తెచ్చుకుందాం. ఇదేంటి ఈ పూలంతవి దిగింది? కొంప తీసి మన పిల్లలు అమ్మగారింటికి వెళ్తున్నట్టు నాటకం ఆడి దీన్ని రెచ్చగొట్టి పంపించారంటావా? ఇప్పుడు ఇది మరిద్దరి పోపు మార్చడానికి వచ్చిందా? ఏమో చూద్దాం పదా. అసలే పిల్ల రౌడీ అని విజయశాంతి లాగా లా పాయింట్లు లాగుద్దేమో. నువ్వు వెళ్ళి మాడుతుండు, నేను నూతనగా లాక్కుంటా. కూడా ఉండరా బాబు, ఒంటరిగా చేసి ఒంటి కాలి మీద లేచి నూతులు దోషేస్తుందేమో. నాకు అసలే ఫోర్స్ ఎక్కువ, తొందరపడి చేసుకుంటానేమో. లేడీస్ కదా, బాగోదు. మా అక్కల్ని ఎందుకు కొట్టారు? పరమాణంలో పచ్చిమిరపకాయ పట్టింది. అడుగుతుంది మిమ్మల్ని. తత్తపిత్తంటారేంటి? సమాధానం చెప్పండి. మా పిల్లల్ని మేము కొట్టకపోతే ఊళ్ళో పిల్లలు కొడితే ఊరుకుంటారా? తాళి కట్టంగా పెట్టి కొట్టాం. తాళి కట్టినంత మాత్రాన ఆడవాళ్ళు మీకు బారసులు అనుకున్నారా? ఆహా, మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ బాబు మమ్మల్ని తొత్తులు అనుకున్నాడా కట్టమైపోవడానికి? ఏ మీరు మగాళ్ళు కాదా? కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో మీరు అనుకున్న వ్యాపారాలేవో పెట్టుకోవచ్చు కదా. పెళ్ళాల్ని పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మనడానికి మీకు సిగ్గనిపించడం లేదు? మేము ఒక్కలే అడుగుతున్నాం కట్టం తీసుకురమ్మని. ప్రపంచంలో అందరూ అడుగుతున్నారు పిల్లల్ని కట్టం తీసుకురమ్మని. కట్టం తీసుకురాకపోతే కేసుల పోయి సగలు పెడుతున్నారు. ఇది అల్లుడు రివాజు. అయినా కష్టాల్లో ఉన్న అల్లుల్ని ఆదుకొని మాంగారు ఏం మాంగారు గోంగూర. ఆ ప్రతాపం ఏదో వెళ్ళి మీ మామగారి దగ్గర చూపించండి, మీ పెళ్ళాలపై కాదు. ఆయన మీద చూపిస్తాం, మా పిల్లల మీద చూపిస్తాం. కట్టం తీసుకురాకపోతే కాళ్ళు ఇరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద ఫెనాలు వెళ్ళేస్తాం. చేస్తాం. ఇంకోసారి మా అక్కలపై చెయ్యేశారో ఏం జరుగుతుందో చూడండి. ఏం చేస్తాం? బ్రూసులాగా బుసుకో బుసుకో డిస్కో డిస్కోని కొడతావా? కట్నాల కోసం పెళ్ళాల్ని కాల్చుకుని తింటున్నారని పోలీస్ కంప్లైంట్ చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యు. బి కేర్ఫుల్. అమ్మో అన్నయ్య, పోలీసులు అంటే కొంప తీసి మొక్కలేస్తారా? నా పప్పులో నెయ్యం కదా, ఆ దాని మాటలు పట్టించుకుంటా. చిన్నపిల్ల. అది చిన్నపిల్ల అయితే పెద్ద మనిషి 5 ఏళ్ళైంది. అది కానీ కేసు పెట్టిందంటే 7 years జైలు శిక్ష. చెప్పకూడదు జంబలక్ జంబలక్ బంబలక్ బంబ. నిజంగారా? లేకపోతే ఇందేసి మంది తరగడం అయితే పోలీసులకు చెప్పే లోపల దాని నోరు మూయించాలి. దాని నోరు మూసారంటే ఆటోవాడా? వాడి నోరు మనం మూయాలంటే మన నోట్లో నా బుజ్జి కదా. చూడమ్మా, జీవితంలో ఏది అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఏంటి నాన్న లోపల గీతోపదేశం చేస్తున్నాడు? వదిన వాళ్ళ అమ్మేమో వదిని చూసిపోదా అని వచ్చింది. వాళ్ళ అక్కలేమో మొగుళ్ళతో గొడవ పెట్టుకుని వచ్చారు. గొడవ పెట్టుకుని వచ్చారా? ఉన్న సమస్యలు చాలవని ఇదొదట. మా వాడు కా రావడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. పోనీ కా వచ్చిందా అంటే అది లేదు. టంగ్ ఎక్సర్సైజ్ పేరుతో 4 రోజులు అని ఊరంతా తిరిగాడు. దాంతో నానా అల్లరి అయింది తెలుసా అమ్మా? నాన్న ఎప్పుడొచ్చారు అత్తయ్య? కవిత, అందరూ భోజనాలు చేశారా? భోంచేశారండి. ఏమండి, అక్కయ్య వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి. ఏం జరిగింది? అరే ఆటో డ్రైవర్, లేడీస్ తో ఏం చేస్తున్నారా? లేడీస్ టైలర్
మీ ఆవిడకి జడేసి పూలు పెడుతున్నావా లంగకి బొందులు ఎక్కుతారా రాయ్ మొలతాడు కట్టిన మగాడు తెక్కి ఎంతకు దిగరా తినిపిస్తాను హల్వా. బయట నిలబడి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది? ఏదైనా ఉంటే లోపల కూర్చుని మాట్లాడుతుందాం రండి. మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు. ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్నిపిండితో నలుగెట్టు కుంకుడుకాయ పులుసు వచ్చి తాలంటూ, అంతేగాని మా ఇళ్ల మీదకి వచ్చి దెబ్బలాడిందా నా బ్లడ్ షారు మరినట్టు మరిగిపోద్ది. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేని వాడు ఆటోలో కంట్రోల్లో పెడతారా? ఇంకోసారి మీ ఆవిడ మా ఇంటి పంపించావా డ్రైనేజ్ బద్దలేపోతురా. వాళ్ళింటి తెల్లి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కల్ని కొడితే నోరు మూసుకుని ఊరుకోవాలా? అడగక్కర్లా? ఆదికొచ్చిందండి పెద్ద జడ్జి గారు. పులుసులో బెల్లం ఎంత వేయాలో తెలియదు గాని. ఏంటి అక్కడే నుంచి తమాషాలు చూస్తున్నావు? అసలు నీకు నేను చెప్పాను, మీ నాన్న దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే. ఏంట్రా పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నావు? అవునరా, మేము మున్సిపాలిటీ పిచ్చుకుక్కలు, నువ్వు ప్లానింగ్ మాస్టర్. చూసావాడినా ఈ ప్లానింగ్ ప్రకారమే అత్తగారిని నీ పెళ్ళని నా పెళ్ళని ఎట్లా పెట్టుకుని ఆడి మీద వచ్చే డబ్బులతో ఇంకో 2 ఆటలు కొందని ప్లాన్ చేస్తాడా? వాళ్ళేదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏమిటండి వాడితో చేరి? అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. బాబు దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు? తొట్టాలా చంపాలా? ఇది పెద్ద నాయుతురాలు నాగమ్మ. ఆళ్ళ పిల్లల్ని వాళ్ళు తొట్టుతుంటే దీని తెందుతండి. ఈ నిందలను నేను భరించలేను. ఏయ్ ఇట్రా, జీవితంలో కష్టపడి ఒక ఆతో తొలుతుని కొత్త ఇన్స్టాల్మెంట్ తో తట్టతో నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ దొడవలన్నీ నా తెందుతండి. నా తెందుతాయా? ఏమే మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా? ముందు ఎవరెళ్ళకి వాళ్ళు బయలుదేరండి. బాబు వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే. దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీకు కావాల్సింది డబ్బేగా, దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా. ఇలా మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దెబ్బలాడుకోవడం కాదు, ఇలా కొట్టుకోవడం కాదు. అత్తగారు మీ మాట మేము నమ్ముతున్నాం. మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తున్నాం. కళ్యాణ్ కూడా రమ్మని చెప్పండి. ఏయ్, దాన్ని కూడా రమ్మను. వెళ్ళండి. చూడు, మీ అమ్మ చెప్పినట్టు డబ్బులు తీసుకురాలేదు, మక్కలు ఎరగొట్టి కక్కుసులు కుక్కేసి మీద పెనల్ చెల్లేస్తాను. పద వస్తానండి అత్తగారు. నీకు ఇంట్లో ఉంది పద. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును, మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మనిషికో 1,00,000 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. నా కూతుళ్ళు రోజు వాళ్ళ చేతిలో దెబ్బలు తింటనే చూడలేదు. లేకపోతే నోరు మూసుకో. 1,00,000 రూపాయలు కాదు కదా, 1,00,000 పైసలు కూడా ఏమైనా నాడు చెప్పాను. మళ్ళీ అది ఈనాడు చెప్తున్నాను. ఉన్నదంతా కూతురు దోచిపెట్టి కొడుకుని దిక్కుమాలి అని చెప్పమంటావా? ఉన్నదంతా దోచిపెట్టమంటలేదే, ఉన్న దాంట్లోనే కొంత ఇమ్మంటున్నారు. వాళ్ళేదో సొంతగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకి లేదా? మన కూతుళ్ళు బాగుపడాలంటే మనం వాళ్ళకి డబ్బిచ్చి తీరాల్సిందే. ఇది నా నిర్ణయం. ఏంటే నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళింది కాకుండా తిరుగుతున్నా? నానా రా బాబు రా. వెళ్ళిన పని ఏమైంది? లోన్ ఇస్తానన్నారా? 10 లక్షలు కాదు 15 లక్షలైనా ఇస్తామన్నారు. కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదే లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. లైసెన్స్ వ్యవహారాలన్నీ మా మావగారు చూసుకుంటానన్నారు. ఆస్తి మాత్రం నా పేరు మీద ఉంటే చాలు. ఆస్తి నీ పేరు మీద ఉంటే లోన్ ఇస్తారుగా? తప్పకుండా ఇస్తారు నాన్న. అయితే అదేదో నీ పేరు మీద మారుస్తాను. పత్రాలు అవి రెడీ చెయ్యి. నాన్న డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను, నువ్వు సంతకం పెడితే చాలు. బాబు గిరి, ఫ్యాక్టరీ కోసం బ్యాంకులో తీసుకునే 10 లక్షల డబ్బు ఏమైనా మిగులుతుందా? ఎందుకు నాన్న? ఏం లేదు, మీ బావలు వ్యాపారం పెట్టుకుంటాం, కొంచెం డబ్బులు కావాలన్నారట. అక్కడి నుంచి వచ్చాక మీ అమ్మ అదే గోల పెడుతోంది. తలా ఓ 25,000 ఇస్తే తలనే పొదిరిపోతుంది కదా అని. ఏంటన్నా మీరు కూడా? బ్యాంక్ వాళ్ళు ఇచ్చే డబ్బు ఫ్యాక్టరీ కట్టడానికే సరిపోదు, మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాళ్ళకివ్వు వీళ్ళకివ్వు అంటే పల్లెలా జరుగుతాయి. ఎంతోనా నీకు సరిపోదురా? నీ అవసరాలకి ఇల్లు తాకట్టు పెడుతున్నావుగా, అలాగే ఏదో చేసి వీళ్ళకి ఇవ్వు. అదొకటే తక్కువ. ఆ రోజు పెళ్లిలో జరిగిన గొడవ నువ్వు మర్చిపోయావా కానీ నేను మర్చిపోలేదు. అటువంటి లో క్లాస్ గాళ్ళకి ఇచ్చేదేంటి? గిరి ఏమిటా మాటలు? నువ్వు ఊరుకో. మీరు ఊరుకోండి అన్న, మీకేం తెలీదు. అసలు ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా? ఆస్తి మొత్తం కాజేయడానికి.
ఆస్తి మొత్తం కాజేయాలని ఆశ మనకు లేదురా. నువ్వే తోబుట్టులకి ఏం మిగల్చకుండా అంతా మింగాలని చూస్తున్నావు. నేను మొత్తం మింగేయాలనుకోవడం లేదు. నువ్వే ఆస్తి మొత్తం నీ కూతుళ్ళకి దోచేయాలనుకుంటున్నావు. దోచిపెట్టడానికి నువ్వే మిగిల్చావురా. ఒక ఇల్లు అమ్మి పెళ్లి చేసుకున్నావు. ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నావు. వాడు చిన్నపిల్లాడే, తెలియకేదో మాట్లాడాడు. పెద్దతనం ఏమిటి? బుద్ధి లేకుండా వాడితో సమానంగా అరుస్తావా? ఆహా, చిన్న పిల్లాడు. తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధి లేని మీ కొడుకు బుద్ధి చెప్పడం చేత కాక నా మీద ఎదుగు చిదిలేస్తారు. ఏంటి నీ బుర్ర? నాన్న, నా కోసం మీరు తగులు అడుకోవద్దు. నేను ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేకపోతే నాకు ఈ ఆస్తి వద్దు, ఇల్లు వద్దు. మొత్తం మీ కూతుళ్ళకి మీరే కట్టబెట్టుకోండి. బాబు గిరి, అది పిచ్చిది, ఏదో బాగుంటుంది. అంత మాత్రం నువ్వు ఇల్లు వెళ్ళిపోతావా? ఆగరా. వద్దు నాన్న, నేను బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు. నేను వెళ్తాను. నా మాట వినరా? నా నాపద్దు. నేను ఎక్కడికైనా పోయి అడుక్కునే తింటాను కానీ ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండను. పోరా, పోతే పోనీడి. మీరెందుకు ఆపుతారు? ఏం కూర్చోలే? కన్న కొడుకుతో మాట్లాడాల్సిన మాటలేనవి. వాడు అడుక్కోవడానికి కదే నేను కష్టపడి ఆస్తి సంపాదించింది. ఆడపిల్లల్ని ఏనాడైతే అల్లుళ్ళ కాళ్ళు కొడి కన్యాదానం చేశామో ఆనాడే మనం చేతులు కొడుకున్నట్లు లెక్క. నాకు నా కొడుకు బాగుపడటం ముఖ్యం. మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు. బాబు, నువ్వు లోపలికి వెళ్ళు. ఆహా, ఈ సమస్యకు మంచి పరిష్కారం ఇచ్చారండి. ఆడపిల్ల ఎలా పోయినా పర్వాలేదు, మగాడు మాత్రం బాగుండాలి, అంతేగా. ఏమిటండి పెద్ద మగాడు వరకు పెట్టేది, ఆడకు తరగ పెట్టేది? ఎందుకంటే ఆడవాలంటే మీకు ఇది చిన్న చూపు? మిమ్మల్ని కట్టుకుని నేను ఆడదాన్ని, మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడదే. పెళ్ళం రాగానే మారిపోయేవాడు కొడుకు, మొగుడు వచ్చిన మమకారం వదులుకోద్ది కూతురు. వాళ్ళని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా 9 నెలలు వాళ్ళని మోసి కనీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి. అంటే నా కడుపు తీపి లేదంటావా? మీకున్నది కడుపు తీపి కాదండి, కొడుకు తీపి. ఆగండి, మీరు కొడితే సైన్ చేసే శక్తి నాకు ఇంక లేదు. మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ళని మోసం చేస్తున్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు 25 తులాల బంగారంతో వచ్చాను. ఇప్పుడు దాని విలువ 100 తులాలు. నా డబ్బు నాకు పారేయండి, దాన్ని నా కూతుళ్ళకి పెట్టుకుంటాను. ఎప్పుడైతే మీరు నా కూతుళ్ళని దూరం చేసి మాట్లాడారో అప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది. నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి. పిచ్చి పట్టింది నాకు కాదు, మీ కొడుకు పిచ్చి పట్టింది. మీ కొడుక్కి డబ్బు పిచ్చి పట్టింది. నా శాప ఊరికే పోదండి. మీ కొడుకు అందరూ ఆడపిల్లే పుడతారు. వంశం వంశం తలెత్తుకు తిరిగే మీకు వాడి చేతి ఉమ్మేయించుకునే రోజు వస్తుంది. చంపేయండి, చంపేయండి. ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు బతుకున్నందుకు చంపేయండి. నన్ను చంపండి, చంపేయండి. నేను చావాలి, చావాలి, నేను చావాలి, చావాలి, నేను చావాలి, చావాలి, నేను చావాలి. మా అమ్మకేం పర్వాలేదుగా? చెప్పండి డాక్టర్. స్తంభానికేసి తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిట్లిపోయాయి. దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది. మా ప్రయత్నం మేము చేశాం. మీరంతా ధైర్యంగా ఉండండి. మేమందరం వచ్చాం, చూడమ్మా. అమ్మా, అక్క వాళ్ళు వచ్చారు, ఒక్కసారి చూడమ్మా. కళ్ళు తెరిచి ఒక్కసారి చూడమ్మా. నేను కవితను వచ్చానమ్మా, చూడమ్మా. జానకి, అమ్మా, అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు?
జానకి అమ్మా జానకి అమ్మా దుర్మార్గుడా నీ వల్ల రామ్మ చచ్చిపోయింది.